హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. డ్రైవర్ బాబుని తీసుకొని అనాథాశ్రమానికి వస్తుంది. అక్కడ పిల్లలందరూ కలిసి హ్యాపీ బర్త్డే డ్రైవర్ బాబు అని చెప్పేసి అనేసరికి ప్రేమ్ మనసు నుంచి ఆ ప్రేమ ఒక్కసారి కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. అలా కన్నీళ్ళు ఆగకుండా కన్నీళ్ళు వస్తుండగా చామంతి మాత్రం ఒక్కసారిగా ప్రేమని చూస్తూ ఉండిపోతుంది. పిల్లలందరూ కలిసి ప్రేమ్కు హ్యాపీ బర్త్డే అని చెప్పేసి విషెస్ చెప్తూ ఉంటారు. ఏమైంది డ్రైవర్ బాబు, ఎందుకు ఆ కన్నీళ్ళు అని చామంతి అడుగుతుండగా, కన్నీళ్ళు కాదు, ఇది నాకు లైఫ్లో మెమరీగా నిండిపోయేది. అది మనసులో ఒక సంతోషాన్ని ఇస్తుంది. ఇలా నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేచ్చా అంటుండగా, అదేంటి డ్రైవర్ బాబు, పిల్లలు దేవునితో సమానం, వీళ్ళ ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉండాలని చెప్పేసి అందుకే ఇక్కడ తీసుకొచ్చాను. ఇంట్లో అమ్మగారు మీకు బర్త్డే విషయం చెప్పలేదని బాధపడుతున్నారు కదా, అందుకే పిల్లల దగ్గర తీసుకొస్తే మీ మనసు కుదుట పడుతుందని ఇక్కడ తీసుకొచ్చాను. డ్రైవర్ బాబు పద పద, మీతో చాలా పనుంది అనే విధంగా తీసుకొచ్చిన లంచ్ మొత్తం ప్రిపేర్ చేసి పట్టుకొస్తుంది కదా చామంతి. అనాథ పిల్లలకు ప్రేమ్ చేత ఇక అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది. అందరు పిల్లలు అందరూ ప్రేమ్ చేత్తోనే అందరు కలిసి అలా భోజనం తింటూ ఉంటారు. చామంతిని ప్రేమ్ అలా చూస్తూ ఉండిపోతాడు. చామ్, ఇది నాకు లైఫ్లో మెమరీగా నిండిపోయేది. అసలు కల్లో కూడా కాదు కదా, ఎప్పుడు ఇలాంటి సంతోషం నేను పొందలేదని ఈ విధంగా థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. అదేంటి డ్రైవర్ బాబు, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి, మీ కళ్ళల్లో సంతోషాన్ని చూడాలనుకున్నాను, అది చూశాను. పిల్లలందరి కడుపు నింపుటే వాళ్ళ దీవెనే నీకు ఎప్పటికీ తొలి విజయం అవుతుంది అనే విధంగా చామ్ అంటూ ఉంటుంది. పిల్లలందరికీ భోజనం పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఇంకా చాలా పనులున్నాయి. ఇంకేంటి చామ్, చెప్పను, కాకపోతే చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. సరే పిల్లలు, ఇక మేము వెళ్ళొస్తాం. సరే డ్రైవర్ బాబు అని పిల్లలందరూ ఇక డ్రైవర్ బాబుకును చామంతికి బాయ్ చెప్తారు. ఈలోపు ఇక ప్రేమ్ని తీసుకొని వెంటనే గుడికి వస్తుంది చామంతి. ప్రేమ్ పేరు మీద అర్చన చేపిస్తుంది. ఆ తర్వాత గుడికి వెళ్ళి చీకటి పడిపోతుంది కదా, వెంటనే ఒక దగ్గరికి వస్తుంది. ఎటు చామ్, ఇంటికి వెళ్దాం, చీకటి పడుతుంది, అసలు సిసలైంది ఇప్పుడు మాత్రం ఉంది డ్రైవర్ బాబు, ఇది చేసుకోకపోతే ఎలా అనే విధంగా చామ్ అంటూ ఉంటుంది. ఇక మరోవైపేమో రమాదేవి ప్రేమ్ని పిలుస్తూ ఉంటుంది. చంద్రిక భయంతో ప్రేమ్ చామంతి ఇద్దరు కలిసి బయటికి వెళ్ళారు కదా, ఇప్పుడు ఏం చెప్పాలని కంగారు పడుతూ ఉంటుంది. ప్రేమ్ అని చెప్పేసి గట్టిగా పిలుస్తుండగా చంద్రిక కిచెన్లో నుంచి బయటికి వస్తుంది. ఏంటమ్మగారు, ఏంటి ప్రేమ్ ఎక్కడికి వెళ్ళినట్టు అని అంటుండగా, అది అమ్మగారు అనే విధంగా భయపడుతుండగా చామంతిని కాఫీ తీసుకొని రమ్మని అంటుండగా, నేను తీసుకొస్తా అమ్మగారు అని చంద్రిక అంటుంది. చామంతి ఎక్కడికి వెళ్ళింది అని రమాదేవి అడుగుతుండగా భయం పడుతూ ఉంటుంది. ఏంటి, ఎందుకు అలా ఇన్ని క్వశ్చన్స్ వేస్తుంటే సైలెంట్గా ఉన్నావు, ప్రేమ్ ఎక్కడున్నాడు, చామంతి ఏది అని ఈ విధంగా రమాదేవి అడుగుతుండగా చెప్పల్నా వద్దా అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది. ఈలోపు మాత్రం అమ్మగారు అని ఈ విధంగా అంటుండగా, ఏంటి చంద్రిక, ఏం మాట్లాడాలనుకుంటున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు, సూటిగా చెప్పు అని ఈ విధంగా అంటుండగా ఈలోపు వెంటనే రమాదేవి భర్త హర్షవర్ధన్ వచ్చి, ఏం లేదు, ప్రేమ్ని నేనే బయటికి పంపించానని చెప్పేసి కవర్ చేస్తాడు. నిజం తెలిసిపోతే మళ్ళీ ఎక్కడ చామంతికి ఇక తిట్లో పడతాయని చెప్పేసి హర్షవర్ధన్ వెంటనే మధ్యలోకి వచ్చి, వాణ్ణి నేనే బయటికి పంపించా, ఏంటి దుబారా తిరుగులకు వాడిని పంపించావా అంటుండగా, లేదు, చిన్న పని మీద పంపించా అని చెప్పేసి ఈ విధంగా హర్షవర్ధన్ వెంటనే ఇక కవర్ చేస్తాడు. ఈలోపు చంద్రిక హర్షం చూసి కాస్త కూలైపోతుంది. ఇక మరోవైపేమో ఎక్కడికి చామ్, ఎక్కడికి వెళ్దాం, చీకటి పడిపోతుంది, అమ్మగారు కోపడతారు అని చెప్పేసి అంటూ ఉండగా, ఏమైనా సరే ఈరోజు ఇక మీకు ఇచ్చే గిఫ్ట్ మాత్రం లైఫ్లో మెమరీగా ఉండిపోవాలి, పొద్దునుంచి మెమరీగానే ఇస్తున్నావు కదా, లైఫ్లో మర్చిపోని గిఫ్ట్ ఇచ్చావు కదా అని ఈ విధంగా ప్రేమ్ అంటూ ఉంటాడు.
ఇక ఒక కాడికి తీసుకురాగానే, ఏంటి చామ్ అంత చీకటిగా ఉంది, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని ప్రేమ్ అడుగుతుండగా, ఒకసారి అటు చూడు అనేసరికి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇక మరోవైపు క్యాండిల్స్తో మొత్తం వెలుగులో కనబడుతుండగా ఒక్కసారి ప్రేమ చూసి షాక్ అయిపోతాడు. రండి డ్రైవర్ బాబు అని చెప్పేసి అలా వెంటనే చేపట్టుకొని మెట్ల మీద కూర్చుంటుంది. చామంతిని చూస్తూ ఉంటాడు ప్రేమ్. ఇప్పుడు ఏంటో అర్థమైందా, మీరు అన్నారు కదా జీవితాంతం గుర్తుండిపోయేలా అని, ఇప్పుడు అర్థమైందా జీవితాంతం గుర్తుండిపోయేలా అని చెప్పేసి చామంతి ప్రేమ్ను అంటూ ఉంటుంది. ఇది మాత్రం నిజం చెప్పను చామ్, జీవితాంతం నాకు లైఫ్లో గుర్తుండిపోతుంది అంటుండగా, గుర్తుండిపోవడం కాదు డ్రైవర్ బాబు, ఇక మనసులో గుండెలో నాటుకపోతుంది చూడండి అని చెప్పేసి ఈ విధంగా చామంతి అంటూ ఉంటుంది. అమ్మ మాటల్లో పడి మర్చిపోయాను, ఒక్క నిమిషం బాబు అని చెప్పేసి వెంటనే కేక్ పట్టుకొస్తుంది. కేక్ పట్టుకొచ్చి ఇక డ్రైవర్ బాబు చూస్తుండగా, ఏంటి డ్రైవర్ బాబు కట్ చేయండి అని చెప్పేసి ఇక ప్రేమ్ చేత కేక్ కట్ చేస్తుంది. హ్యాపీ బర్త్డే అని చెప్పేసి విష్ చెప్తూ ఉంటుంది. కేక్ కట్ చేసిన తర్వాత చామంతి ప్రేమ్కు తినిపిస్తుంది, ప్రేమ్ చామంతికి తినిపిస్తారు. ఇన్నాళ్ళు ఒక ఆనందాన్ని పరిచయం చేసావు, ఒక సంతోషాన్ని పరిచయం చేసావు అనే విధంగా ప్రేమ్ అంటుండగా, ఈ ఆనందం మీ కళ్ళల్లో చూడాలని ఇలాంటి డెకరేషన్ ఇలాంటిదంతా నేను కష్టపడి చేశాను బాబు, మీ కళ్ళల్లో సంతోషం చూడడానికే అని చామంతి అంటుంది. సరే డ్రైవర్ బాబు, ఇక నిజంగానే చీకటి పడిపోయింది, అమ్మగారు కోపడతారు, వెళ్దామా అంటుండగా, సరే చామ్ వెళ్దాం, కానీ ఒక మాట చెప్పాలి. ఏంటి డ్రైవర్ బాబు, మీరు కోపడిందంటే నేను ఒక పని చేయాలని ఉంది. ఏంటి డ్రైవర్ బాబు, ఏం చేస్తారు అని వెంటనే చామంతిని ప్రేమ్ హక్ చేసుకుంటాడు. ఇక ప్రేమ్ హక్ చేసుకునేసరికి చామంతి షాక్ అయిపోతుంది. ఐ లవ్ యూ చామంతి, ఇదే నేను కోరుకున్నది. నా మనసులో బాధను అర్థం చేసుకునే వ్యక్తి నా జీవితంలో రావడం అంటే ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. ఐ లవ్ యూ అని చెప్పేసి చామంతికి ప్రేమ్ ఐ లవ్ యూ చెప్పేస్తాడు. ఇక చామంతి డ్రైవర్ బాబు అని అంటుండగా, నిజం చామంతి, లైఫ్లో కోరుకునేది ఆస్తి అంతస్తు కాదు, ఒక మంచితనం. ఆ మంచితనం నీకు ఇక చెప్పలేనంత ఉంది, వెలకట్టలేనంత ఉంది. ఆ ప్రేమ నాకు కావాలి చామ్ అని విధంగా అంటుండగా చామ్ మాత్రం ఇక ఏం మాట్లాడే స్థితిలో ఉంటుంది. మరి నిజంగానే చామ్ మనసులో కూడా ప్రేమ ఉన్నాడా, మరి ప్రేమను యాక్సెప్ట్ చేస్తుందా, ఏం జరగబోతుంది అసలు రివ్యూలలో ఎలాంటి మలుపు తిరగబోతుంది? చామంతి ప్రేమ్ని ప్రేమించిన తర్వాత రామాదేవి కొడుకు అన్న తర్వాత చామంతి ఎలాంటి ఇక మనసు మార్చుకోబోతుందో తెలుసు.